ఈరోజు వీడియోలో మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్, రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేయబోతున్నాను. సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ ప్రాజెక్టు మనందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది ఓఆర్ఆర్ మరియు RRRను కనెక్ట్ చేస్తూ వస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్. సో దీనికి రతన్ టాటా గారి పేరు పెట్టడం జరిగింది. ఇది టోటల్గా 41.5 కిలోమీటర్స్ లెంత్లో వస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్. సో దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 4030 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. సో ఈ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ అనేది 2 ఫేజెస్లో రావడం జరుగుతుంది. ఫేజ్ 1 వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట్ వరకు, మీర్ఖాన్పేట్ నుంచి సెకండ్ ఫేజ్ వచ్చేసి మళ్ళీ ఆమంగల్, ఆకుతోటపల్లి ఎక్కడైతే మనకు RRR వస్తుందో అలైన్మెంట్ అక్కడి వరకు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది 2 ఫేజ్లలో రావడం జరుగుతుంది. సో టోటల్గా 41.5 కిలోమీటర్లు. ఫేజ్ 1 వచ్చేసి మనకు 19.2 కిలోమీటర్స్, అదేవిధంగా ఫేజ్ 2 వచ్చేసి మనకు 22.3 కిలోమీటర్స్ అండి. సో ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు HGCL హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్కి అప్పగించడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ అనేది అసలు ఎక్కడి నుంచి వెళ్తుంది, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఫేజ్ 1 మనకు రావిర్యాల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మీర్ఖాన్పేట్ వరకు. టోటల్గా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది 6 మండలాలను కవర్ చేసుకుంటూ వెళ్తుంది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం మరియు కడతల్ అండ్ అమంగల్. సో దీని లోపల దాదాపుగా ఫేజ్ 1 లోపల వచ్చేసి రావిర్యాల్, ఫిరోజ్గూడ, కొంగర్కలాన్, కొంగర్కూర్ద్, లేమూర్, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడివెల్లి, పంజాగూడ మరియు మీర్ఖాన్పేట్ ఈ విలేజెస్ని కవర్ చేసుకుంటూ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనకు మీర్ఖాన్పేట్ వరకు అయితే వస్తుంది రావిర్యాల్ నుంచి. అండ్ ఫేజ్ 2 వచ్చేసి ఫేజ్ 2 కూడా మనకు మీర్ఖాన్పేట్ నుంచి ఆమంగల్, ఆకుతోటపల్లి వరకు అని చెప్పాను కదా, అది కుర్మిద్ద, ఎక్కువైపల్లి, ముద్విన్, మర్రిపల్లి, కోనాపూర్, ఆకుతోటపల్లి, సాకిబండ తాండా అండ్ ముడతాజ్పల్లి, మాలేపల్లి. సో ఈ విలేజ్ను కవర్ చేసుకుంటూ ఫేజ్ 2 అనేది మనకు మీర్ఖాన్పేట్ నుంచి అమంగల్, ఆకుతోటపల్లి వరకు, ఆకుతోటపల్లి దగ్గర వచ్చినటువంటి RRR కనెక్ట్ చేసేటటువంటి రేడియల్ రోడ్, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్. సో దీనికి సంబంధించి ఇప్పటికే మనకు మీర్ఖాన్పేట్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల వరకు కూడా పనులు అయితే స్టార్ట్ అయినాయి. సో ఈ పనులన్నీ కూడా ఏంటంటే రిత్విక్ అనేటటువంటి కంపెనీ అనేది పనులు అయితే చేపట్టింది. అండ్ ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని మనం ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, టోటల్గా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ అనేది చెప్పాను కదా 41.5 కిలోమీటర్స్ అండ్ 100 ఫీట్ రోడ్, అంటే 330 ఫీట్ రోడ్ ఇది. సో దీని లోపల మనం చూసినట్టయితే ఈ ప్రాజెక్ట్ అనేది ఇలా ఉండబోతుంది. సో ఇది జస్ట్ అన్ ఎస్టిమేషన్ అండి. సో ఇలా ప్రాజెక్ట్ అనేది ఉండబోతుంది. టోటల్గా ఇది 330 ఫీట్స్, 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు. సో ఈ 330 ఫీట్ లోపల దాదాపుగా మనకు 3+3 లేన్ అనేది ఉంటుంది. సో రోడ్ దీనికి ఇరువైపులా కూడా ఏంటంటే 6 లేన్గా దీన్ని అయితే డిజైన్ చేయబోతున్నారు. అండ్ ఫ్యూచర్లో ఇది లైట్ 8 వరుసలకు కూడా ఎక్స్పాన్షన్ చేసే విధంగా భూసేకరణ జరుగుతుంది. అందుకే 330 ఫీట్ రోడ్గా దీన్ని అయితే వాళ్ళు డిజైన్ చేయబోతున్నారు. సో ఈ 330 ఫీట్ లోపల 6 వరుసలు ప్రస్తుతానికి ఉంటుంది. ఫ్యూచర్లో దీన్ని 8 వరుసలకు కూడా ఎక్స్పాన్షన్ చేసే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఉంది. అండ్ దీని లోపల మధ్యలో మనం చూసుకున్నట్లయితే మెట్రోకి లేదా రైల్ కారిడార్ కోసం కూడా దాదాపుగా వీళ్ళు 20 మీటర్ల ప్లేస్ అనేది అయితే వదిలేబోతున్నారు. అండ్ అదేవిధంగా దీని పక్కన కూడా మనకు సర్వీస్ రోడ్స్ వస్తున్నాయి. రోడ్డుకి ఇరువైపులా కూడా సర్వీస్ రోడ్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా మనకు గ్రీన్ బెల్ట్ ఉంటుంది. రోడ్కి ఇటు పక్కన గ్రీన్ బెల్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫుట్పాత్ కూడా ఉండబోతుంది. సో గ్రీన్ బెల్ట్ కోసం వీళ్ళు దాదాపుగా 2 మీటర్లు, అదేవిధంగా సైక్లింగ్ ట్రాక్స్ కోసం 3 మీటర్స్ అండ్ మనకు ఫుట్పాత్ కోసం 2 మీటర్స్, యూటిలిటీ కారిడార్స్ కోసం 2 మీటర్స్ ఈ యొక్క ప్లేస్ అనేది వీళ్ళు వదలబోతున్నారు. మనకు యూటిలిటీ కారిడార్స్ అంటే దీని లోపల మనము ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఇంకా దానికి సంబంధించినటువంటి లైన్స్ అన్నీ పెట్టడానికైతే యూటిలిటీ కారిడార్ అనేది ఉపయోగపడుతుంది. సో టోటల్గా ఇది 330 ఫీట్ 100 మీటర్ రోడ్ ఇది. సో ఇది కూడా మనకు ఓఆర్ఆర్ లాగానే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే ఇది
ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకు ఈ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ అనేది అయితే రాబోతుంది. సో ఇక్కడ మనం చూసినాం కదా, ఫుట్పాత్ ఉంటుంది రోడ్డుకి ఇరువైపులా కూడా, అదేవిధంగా సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది, అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా కూడా మనకు సర్వీస్ రోడ్స్ ఉంటాయి, అండ్ గ్రీన్ బెల్ట్ ఉంటుంది, మొత్తం కూడా చెట్లతో ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ ఉంటుంది. కింద మనకు యూటిలిటీ కారిడార్ వాటర్ కోసం కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కోసం కానీ ఉన్నటువంటి ప్రొవిజన్గా ఈ యొక్క యూటిలిటీ కారిడార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ఫేజ్ 2 వచ్చేసి మనకు ఇంకా పనులు అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉందండి. సో దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేసి మీకు అయితే చూపిస్తాను. వర్క్స్ అనేది ఏ విధంగా జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అయింది, అండ్ దీనికి సంబంధించి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే మీరు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు 9989302468 నెంబర్కి కాల్ చేయొచ్చు, లేకపోతే మీ కామెంట్స్లో కూడా పెట్టినట్లయితే ఈ ఏరియాలో మీరు పెట్టాలనుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్రైస్ అప్రిషియేషన్ వచ్చేలాగా, అదేవిధంగా మీకు లీగల్గా ఎలాంటి ఇష్యూస్ లేనటువంటి వెంచర్స్లో, అండ్ రెసిడెన్షియల్గా కూడా మనం ఇప్పుడు రెడీ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వెంచర్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేసేటటువంటి ఫ్యూచర్ సిటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మీకు ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఎలాంటి వెంచర్స్లో మీరు చూస్ చేసుకోవాలి, లేకపోతే మీకు పర్టికులర్ వెంచర్ మీ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, మీకు ఫీడ్బ్యాక్ కావాలన్నా కూడా డెఫినెట్గా నాకు కమెంట్స్లో పింగ్ చేయొచ్చు. సో నేను మీకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇస్తాను. ఫ్యూచర్ సిటీకి సంబంధించి, అదేవిధంగా మనకు ఓపెన్ ప్లాట్కు సంబంధించి మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా నాకు కమెంట్స్లో పింగ్ చేయండి, లేకపోతే డెఫినెట్గా మీకు అయితే అందుబాటులో ఉంటాను. సో ఇదండి ఈ వీడియోలో మీతో నేను షేర్ చేయాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.